సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. హాయ్ హలో నమస్తే అండి, నేను మీ కితకథల గీతా సింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రీ మీడియా. దిల్ రాజు గారు ఉన్నారు. అవును సేమ్ కదా. అవును, అసలు అంత కానీ ఆయన ఒక్క సినిమా చేయలేదండి. నేను అదే అర్థం కావట్లా. నాకు కూడా అర్థం కావట్లేదు. ఆయన ఒక్క సినిమా చేయలేదు. నేను అది ఎందుకో తెలియట్లేదు. చాలా మంది అడుగుతారు, నిజామాబాద్ కదా దిల్ రాజు గారు సినిమా చేయట్లేదా, మన నిజామాబాద్ అంటుంటారు. మరి ఆయన ఎందుకు ఇవ్వలేదో, మరి నా క్యారెక్టర్ రాయలేదో, మరి ఇవ్వదలుచుకోలేదో నాకు ఏం తెలీదు. అది ఎంతో కొత్త ఉంటుంది. కరెక్టే కదా, ఏమో మరి. అయితే నాకు మాది కూడా నిజామాబాద్ అండి తెలుసు అనుకుంటున్నా, మోస్ట్లీ తెలుసు అనుకుంటున్నా. నేను కూడా అనిల్ గారు చెప్పినట్టు ఈయన కూడా సినిమాలు చేయాలని నాకు కూడా ఆశ ఉంది. అది ఎప్పుడు నెరవేరుతుందో చూడాలండి. ఇంకా అసలు నెరవేర్చి ఫస్ట్ మీకే ఇంటర్వ్యూస్. ఇగో దిల్ రాజు గారు సినిమా చేశాను, అనిల్ గారు సినిమా చేశాను, నాకు ప్లస్ బోయపాటి గారు సినిమా చేయాలని ఉంది. ఇంకా యాక్చువల్ గా బోయపాటి గారిది మీది ఆ సినిమా సరైనోడు అనుకుంటా. అవును, దాంట్లో చిన్న బిట్టే అండి కదా. అదే ఆ క్యారెక్టర్, నేను ఆ సాంబార్ క్యారెక్టర్ నాకు చెప్పారు, మళ్ళీ నాకు తెలియదు ఆ అమ్మాయి చేస్తుంది అని చెప్పి నాకు చెప్పారు అనమాట. కొంత ఇక నేను డిసప్పాయింట్. అవును, అక్కడ సాంబార్ అయిపోయింది. తెలంగాణ పప్పుచారు లేదు, ఏం లేదు, ఉప్పు చేప లేదు, ఏం లేదు, ఏం మొత్తం ఎండిపోయింది ఇక్కడ అంతా. ఒకటండి, అందరినీ ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా ఎంకరేజ్ చేయండి, కొన్ని క్యారెక్టర్స్ కి మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి అని చెప్తున్నాం మేము. అంతే, మేము ఏమంటే డిమాండ్ చేస్తారు, కరెక్ట్ సూటబుల్ కావాలి అంటే. ఎందుకు సూటబుల్ కాదండి, ఒక ఆర్టిస్ట్ అయినాక డైరెక్టర్ ఎలా కావాలంటే నువ్వు గుండె గీయించుకోమన్న క్యారెక్టర్ నీకు గీయించుకోకపోతే చెప్పు ఒక మాట. ఇప్పుడు మన మీద అంత ప్రేమ ఉన్నప్పుడు మనం ఎందుకు వద్దంటామండి ఒక మాట. అది ఎప్పుడు గుర్తిస్తారో మన వాళ్ళు. ఇప్పుడు కొన్ని సినిమాలు చేస్తున్నారండి. నేను స్పెషల్గా చెప్పాలంటే శివకుమార్ గారు, మాకు తిరగబడ్డ రస్వామి శివకుమార్ గారు సార్, బాబు చనిపోయినప్పుడు పాపం ఆయన సినిమా డేట్స్ ఉన్నాయండి. బాబు 16th అయింది. ఆయన రవికుమార్ చౌదరి గారు పాపం ఆయన కూడా చాలా మంచి వాళ్ళండి. ఎందుకంటే ఏమండి, ఏ డైరెక్టర్స్ ఎవరితో విభేదాల్లోనే నాకు అవసరం లేదు. నాతో అయితే నాకు మంచి లైఫ్ ఇచ్చారు పాపం. మేనేజర్స్ కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళగాడు కానివ్వండి, అందరూ నాకైతే పేమెంట్ డైలీ క్లియర్ చేసేసారండి. నేను ఇంకా 2-3 days ఎక్స్ట్రా చేశానండి. ఆయనకి థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే నాకు హెల్ప్ చేస్తే నాకు తెలుస్తుందండి ఏంటనేది. శివకుమార్ కానీ, రవికుమార్ చౌదరి వాళ్ళ మేనేజర్స్ కానీ అందరండి హ్యాట్స్ ఆఫ్ అండి వాళ్ళ బ్యానర్ కండి. నాకు ఫ్రీగా చేయమంటే కూడా చేసేస్తాను. పాపం ఆయన బాబు చనిపోయి అడ్వాన్స్ పంపించి కూడా తర్వాత చూసుకుందా, నీకు బాగాలేదు కదా, బాబుది ఇన్సిడెంట్ అయింది, నో ప్రాబ్లము, పేమెంట్ ఉంచేసే. ఏ ప్రొడ్యూసర్ అన్నారండి, ఏ ప్రొడ్యూసర్. నాకు ఇప్పుడున్న జనరేషన్, ముందు అంటే వాళ్ళేమో మేము ఇప్పుడున్న జనరేషన్ మాత్రం ఎవరు డబ్బులు కొట్టండి, ఒక 10 రోజుల తర్వాత కొట్టేసి డబ్బులు అంటారు తప్ప. పాపం ఆయన మాత్రం గ్రేట్ అండి పాపం. అసలు నేను మర్చిపోనండి అట్లాంటి వాళ్ళకి, అసలు నేను మర్చిపోను. ఫ్రీగా చేయండి, 10 రోజులు కూడా చేస్తామండి. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో నాకు ఆ డబ్బులు ఎంత అవసరమయ్యే నాకు తెలుసు అండి. ఇంట్లో కూర్చుంటే ఏం కాకపోయేది. 10 రోజులు చేశానండి నిజంగా. 4 days గ్యాప్, డైలీ పేమెంట్ క్లియర్ చేసేసారు. మేము హైదరాబాద్లో చేసాం షూటింగ్. అన్ని పాపం అన్ని డబ్బులు ఇచ్చి అందరికి చెక్స్ ఇచ్చిన తర్వాత పంపిస్తాను అని నాకు స్పాట్లు ఇచ్చి పంపించేసారండి. అసలు వాళ్ళు సార్ వాళ్ళైతే తర్వాత విషయం అని సపోర్టే అండి. పేమెంట్ అంటే డేస్ కూడా ఒక 2-3 days ఎక్స్ట్రా చేశానండి. అనుకునే దాని మీదకి ఎక్స్ట్రా చేయించారు పాపం ఆయన. ఇప్పుడు ఎట్లుందంటే 4 days చెప్పి 1 day ఖతం చేసే వాళ్ళు ఉన్నారండి ఇప్పట్లో. కానీ వాళ్ళు అట్లా నాకు హెల్ప్ చేశారు. నేను మర్చిపోయాను. ఎందుకంటే మనకి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న వాళ్ళే గుర్తొస్తారు తప్ప, మంచిగా ఉన్నప్పుడు నువ్వు ఎంత పెట్టినా అంతే, ఇంకా మనం గుర్తించలేము ఆ టైంలో. నేను వాళ్ళైతే మర్చిపోనండి అసలు. కొన్ని సిచ్యువేషన్లు మీకు ఎదురైనప్పుడు, అరే ఒక పెద్ద బ్యానర్ ఉందే మా, ఇప్పుడు నేను తర్వాత వెళ్ళి రిలీజ్ అయిపోయినాక ఒకసారి వెళ్ళి కలుస్తాను, డైరెక్ట్ అటాక్ చేస్తాను. సార్ ఏం సార్ నన్ను పట్టించుకోరా మీరు, అరే ఎందుకమ్మా అంటే, సార్ చిన్న రోల్ అన్నీ ఇవ్వండి సార్, పెద్ద రోల్ అయినా ఇవ్వకపోయినా పర్లేదు, భోజనం ఎట్లాగో మంచిగా పెడతారు, మాకు తెలుసా సంగతి, నిజామాబాద్ వాళ్ళు కాబట్టి అడుగుతాను. పాపం శిరీష్ గారు కూడా మెసేజ్ పెట్టానండి. ఆయన ట్రై చేశారు కానీ మనకు కరెక్ట్ సెట్ అవ్వలేదని చెప్పి మాకు మెసేజ్ చేశారు. అబద్ధం ఆడద్దు ఎవరికైనా. పాపం ఆయన కూడా మెసేజ్ పెట్టారండి. పర్లేదు, వెళ్తుంది లైఫ్ వెళ్తుంది, ఇంకా నడిపిస్తున్నాం అంతే. ఇంకా కానీ ఏంటంటే గుర్తించట్లేదు, అవార్డు కరెక్ట్ గా ఇవ్వట్లేదు మా లేడీస్ కూడా ఎవరు. వచ్చింది మీకు ఒకటి అప్పుడెప్పుడో వచ్చిందండి, కోవిడ్ ముందు వచ్చి. మొన్న రీసెంట్గా ఒక భారత ఆర్ట్ అకాడమీ అని వాళ్ళు నంది అవార్డు ఇచ్చారండి పాపం వాళ్ళు.
ఫస్ట్ టైం నా ఇంట్లో అన్నీ ఉన్న ఒక నంది లేదేమో అనుకున్నా. పాపం ఇంత పెద్ద నంది ఇచ్చేసారు. చాలరా బాబు అంటే అప్పుడు కితకితలు అప్పుడు అనౌన్స్ చేసినప్పుడు అందరు ఎక్స్పెక్ట్ చేశారు నాకు నంది వస్తుంది అని చెప్పేసి, కానీ వేరే వాళ్ళ ఆర్టిస్ట్కి ఇచ్చేశారు. నేను ఒకటే ప్రజల గుండెల్లో ఉన్నాను రాబాయ్, నంది ఉంటే ఎంత అని బిల్డప్ ఇచ్చా బయట, లోపల మాత్రం అరే వచ్చుంటే బాగుండేదే అని చెప్పి అనుకున్నాను. బట్ అప్పుడు ఓకే అండి, వాళ్ళు మనకి ఏంటంటే ఇప్పుడు కనిపించిన అమ్మ మీ కితకితలు బాగుంటుంది అమ్మ అంటే ఆ రెస్పాన్స్ ఆప్యాయత అనేది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. చేయాలి, పెద్ద పెద్ద సినిమాలు కూడా చేయాలి, ఒక చిన్న రోల్ అనేది చేయాలని ఆశ ఉంటుంది, కానీ అది చూడాలండి, వాళ్ళు కర్ణిస్తే మనకేదో అన్నది చూడాలి ఇంకా అసలు.